28 ఏళ్ల పాటు సాగిన బాబ్రీ కేసులో సంచలన తీర్పు వెలువడే సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో లక్నోలోని సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ తుది తీర్పు వెలువరించనున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మొత్తం 49 మంది నిందితులుంటే అందులో 17 మంది ఇప్పటికే మరణించారు. ప్రస్తుతం కోర్టు తీర్పు నేపథ్యంలో 32 మంది భవితవ్యం తేలనుంది. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేసి తీర్పు వెలువరించాలని ఇప్పటికే సిబిఐ స్పెషల్ కోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ తో పాటు మరికొందరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. అటు ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ లను కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో తీర్పు సమయంలో హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, ఉమాభారతితో పాటు సాధ్వి రితంబరా, వినయ్ కటియార్, పవన్ పాండే, సుధీర్ కక్కర్ లాంటి 32 మంది ఉన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉంటూ మరణించిన వారిలో బాలాసాహెబ్ ఠాక్రే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్, పరమహంస రామచంద్రదాస్, వినోద్ కుమార్ వత్ సహా పలువురు ఉన్నారు. వీరిపై మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, అల్లర్లు చెలరేగేలా ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేయటం, దేశ సమగ్రతకు హాని కలిగించేలా ప్రకటనలు చేయటం, ప్రార్థనా మందిరానికి నష్టం కలిగించడం లాంటి అభియోగాలున్నాయి. సిబిఐ మోపిన అభియోగాలను నిందితులు తప్పుడు ఆరోపణలుగా కొట్టిపడేస్తున్నారు. అసలు తాము నేరం చేశామనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అంటున్నారు. రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఈ కేసులో ఇరికించింది అంటూ వాదిస్తున్నారు. డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేశారు. అప్పట్లో ఈ ఘటన దేశంలో మతపరమైన ఉద్రిక్తతకు దారితీసింది. హింస చెలరేగింది. ఈ సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బాబ్రీ మసీదును పునరుద్ధరిస్తామని అప్పటి ప్రధాని పివి ప్రకటించారు. అయినా వేడి ఏమాత్రం తగ్గలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి 1992 డిసెంబర్ 16న విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నివేదిక సమర్పించడానికి ఏకంగా 17 ఏళ్లు పట్టింది. ఎట్టకేలకు 2009లో ఈ కమిషన్ తమ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత స్థలంలో రామమందిర నిర్మాణానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆలయ నిర్మాణం మొదలు కావడం కూడా జరిగిపోయాయి. మసీదు కూల్చివేత కేసు మాత్రం 28 ఏళ్లుగా తేలనేలేదు. ఇప్పుడు ఆ కేసులో సంచలన తీర్పు వెలువడనుంది. మతంతో ముడిపడిన సున్నితమైన కేసు కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిజానికి 1992కు ముందే ఒకసారి బాబ్రీ మసీదును స్వల్పంగా ధ్వంసం చేశారు. డిసెంబర్ 6న జరిగిన దాడి తర్వాత 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేయడం, గాయపరచడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలతో కరసేవకులపై కేసులు నమోదైతే విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ బీజేపీ అగ్రనేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. మొదట దాడి కేసు సిబిఐ చేతికి అప్పగిస్తే రెండో ఎఫ్ఐఆర్లో నమోదైన కేసును యూపీ సిఐడి చేతికి అప్పగించారు. ఈ కేసుల విచారణ కోసం 2 ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని లిబర్హాన్ కమిషన్ను నియమించి 3 నెలల గడువిచ్చారు. ఈ గడువును పొడిగించి 17 ఏళ్ల తర్వాత ఆ నివేదిక ఇచ్చారు. ఈ కమిషన్ దర్యాప్తు కోసం ఏకంగా 8 కోట్లు ఖర్చయింది. మసీదు కూల్చివేత వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని లిబర్హాన్ కమిషన్ తమ నివేదికలో స్పష్టం చేసింది. సంఘ్ పరివార్, విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీకి చెందిన నాయకులే బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన సంఘటనలకు బాధ్యులని ఈ నివేదిక పేర్కొంది. नहीं, कांग्रेस ने तो पूरी तरह से फंसाया ना, पूरे शीर्ष नेतृत्व को फंसाया। आडवाणी जी से लेकर के डॉक्टर जोशी जी से लेकर के हमको, उमा भारती, सबको, ऐसे सारे लोगों को फंसाने का काम किया गया। तो ये तो सारा काम हुआ ना, बड़ी भारी संख्या थी फंसाने की। अब तो 33 लोग केवल बच गए हैं। अब उस पर भी क्या होगा, 23 तारीख को सब साफ हो जाएगा। गोधरा कांड हुआ, ढांचा गिरने के बाद तुरंत जो सब जा रहे थे कार सेवक, उनको जलाने का काम अगर किया है तो उसमें कांग्रेस के नेताओं का हाथ है। बोगी को जलाने का काम उनका हाथ है। బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు నమోదైన 2 ప్రధాన కేసులతో పాటు మరో 47 కేసులు కూడా నమోదయ్యాయి. అలహాబాద్ హైకోర్టు సూచన మేరకు లక్నోలో అయోధ్య కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు.
1993 అక్టోబర్లో యూపీ సర్కార్ కేసు బదిలీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్తో బాబ్రీ మసీదు కూల్చివేతకి సంబంధించిన కేసులన్నీ లక్నోలోని ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతూ వచ్చింది. ఈ కేసు దశాబ్దాల పాటు కొనసాగడంతో సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2 ఏళ్లలోపు కేసు విచారణ పూర్తి చేయాలని చెప్పింది. నిజానికి ఈ గడువు గతేడాది ఏప్రిల్తోనే ముగిసింది. అప్పటికీ విచారణ ఓ కొలిక్కి రాకపోవడంతో మరో 9 నెలల పాటు గడువు పొడిగించారు. కరోనా నేపథ్యంలో విచారణ మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఫైనల్ తీర్పు రాబోతోంది. మరి కాసేపట్లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పును వెలువరించబోతున్నారు మా ప్రతినిధి మహాత్మా ఉన్నారు. మరింత సమాచారం అందించడానికి మహాత్మా, ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు తీర్పు చదవటం స్టార్ట్ అవుతుంది? సరిగ్గా 11 గంటలకు ఈ తీర్పు వెలువరించనున్నారు. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసు విచారణ ముగించి చివరకు తుది తీర్పుకు వచ్చింది ఈ కేసు. ఈ తీర్పు కోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. దీనికంటే ముందు ఈ సివిల్ వివాదం ఆల్రెడీ గత ఏడాదే నవంబర్లో పరిష్కారమైంది. ఇక ఈ క్రిమినల్ కేసుకి సంబంధించి దోషిగా ఎవరు తేల్తారు, నిర్దోషులుగా బయటపడతారా అన్న దాని మీదనే ఇప్పుడంతా కూడా ఉత్కంఠ నెలకొనుంది. మరి కాసేపట్లో ఆ ఉత్కంఠకు తెరపడబోతుంది. ఈరోజు తీర్పులో ఈ ఎవరి మీదైతే అభియోగాలు నమోదయ్యాయో మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్కే అద్వానీ, సీనియర్ నేతలు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతి, కళ్యాణ్ సింగ్, ఇట్లాంటి ప్రముఖ భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు, హిందూ సంఘాల ప్రతినిధులు ఉన్నారు. సో వారందరి భవితవ్యాన్ని తేల్చే తీర్పు మరి కాసేపట్లో వెలువడబోతుంది. ఈ రోజైతే వారు దోషులా నిర్దోషులా అన్న విషయాన్ని కోర్టు నిర్ధారిస్తుంది. ఒకవేళ దోషులుగా తేలితే గనక వారికి ఏ శిక్ష వేయాలి అన్నది మరొక 2-3 రోజుల తర్వాత క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ కి మళ్ళీ ఒక వాయిదా తీసుకుని ఆ తర్వాత దాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ రోజు తేలేది ఈ నిందితుల మీద నమోదైన అభియోగాలు నిజమని నమ్మితే గనక కోర్టు వారిని దోషులుగా నిర్ధారిస్తుంది. అందుకు సంబంధించి సిబిఐ ఈ 28 ఏళ్ల సుదీర్ఘ విచారణలో అనేక మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించింది. అయితే కోర్టు వరకు వచ్చి వాంగ్మూలాలు ఇచ్చింది మాత్రం చాలా తక్కువ మంది. 1026 మందిని సిబిఐ షార్ట్ లిస్ట్ చేసి సాక్షులుగా ప్రవేశపెడితే అందులో 351 మంది మాత్రమే కోర్టు వరకు వచ్చి తమ వాంగ్మూలాలు నమోదు చేశారు. ఎందుకంటే ఇంత సుదీర్ఘ సమయంలో 28 ఏళ్ల సుదీర్ఘ సమయంలో ఆనాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వాళ్ళు దేశం నలుమూలలకు చెందిన వారు ఉన్నారు. అందులో పోలీసులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొందరైతే లండన్, మయన్మార్ వంటి దేశాలకు సైతం వెళ్లిపోయి స్థిరపడ్డారు. సో ఈ పరిస్థితుల్లో 2010 నుంచి సిబిఐ దేశం నలుమూలలకు ప్రయాణించి ఈ సాక్షులను పట్టుకొచ్చి వాంగ్మూలాలు ఇప్పించేసరికి కేవలం 351 మంది వాంగ్మూలాలను మాత్రం కోర్టుకి సమర్పించగలిగింది. అయితే దీంతో పాటు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని కూడా పెద్ద సంఖ్యలోనే కోర్టుకి సిబిఐ సమర్పించింది. ఆనాటి పత్రికా కథనాలు, అలాగే అప్పటి ఈ ఘటనకు సంబంధించి మసీదు కూల్చివేత సమయంలో చిత్రీకరించిన వీడియో క్లిప్పింగ్లకు సంబంధించి 100 టేపులను కూడా కోర్టుకు సమర్పించింది. ఆ టేపుల్లో ఉన్న దృశ్యాలను ప్రదర్శించి చూపించింది. అలాగే ఫోటోగ్రాఫ్స్ ను కూడా న్యాయస్థానాన్ని దృష్టికి తీసుకొచ్చింది. సో వీటన్నిటినీ విచారించిన తర్వాతనే సుప్రీంకోర్టు అక్కడి సిబిఐ స్పెషల్ కోర్టు విచారణ ముగించినట్టుగా ప్రకటించి తుది తీర్పును వెలువరించడానికి ఈ రోజు ముహూర్తాన్ని ఖరారు చేసింది. మరి ఆ తుది తీర్పు వీరందరూ దోషులుగా తేలుతారా లేదా నిర్దోషులుగా బయటపడతారా అన్నది చూడాలి. గతంలో ఎల్కే అద్వానీ కొన్ని సాంకేతికపరమైన కారణాల రీత్యా ఒక సందర్భంలో నిర్దోషిగా బయటపడ్డప్పటికీ మళ్ళీ అలహాబాద్ హైకోర్టు ఆయన మీద ఛార్జెస్ ని ఫ్రేమ్ చేసి విచారణ జరపాల్సిందిగా ఆదేశించడంతో మళ్ళీ ఈ కేసు పునర్విచారణ ప్రారంభమైంది. ఆ క్రమంలో ఈ ఎల్కే అద్వానీ సహా మిగతా నేతలందరి మీద క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఐపీసీ సెక్షన్ 120B ప్రకారం కూడా ప్రొసీడింగ్స్ ని జరిపించాలి అంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ ఆ మేరకు అదనపు ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను అంటే ఆనాడు రథయాత్ర పేరుతో 1990లో ప్రారంభించిన రథయాత్ర దేశవ్యాప్తంగా తిరుగుతూ ఒక ప్రధానమైన ఎజెండా అయోధ్యలో రామ మందిర నిర్మాణం అని చెప్పుకుంటూ వచ్చారు. సో అక్కడ రామ మందిరాన్ని నిర్మించాలి అంటే ఉన్న మసీదును తొలగించాలి అన్న ఒక ఐడియా ఉన్నది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ అన్నది సిబిఐ తన వాదనలో చెప్పుకుంటూ వచ్చింది. అయితే దానికి కౌంటర్ గా ఎల్కే అద్వానీ గాని ఇతర నేతలందరూ చెప్పుకుంటూ వచ్చింది ఇదంతా రాజకీయ కక్ష సాధింపు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తమ మీద కక్ష సాధించడం కోసం తమను అనవసరంగా ఇందులో ఫ్రేమ్ చేశారంటూ వారు తమ వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. మరి ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం ఎవరి వైపు మొగ్గు చూపి ఏ రకమైన తీర్పిస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపిస్తుంది.
రైట్ మహాత్మా మొత్తం మీద 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో మరి కాసేపట్లో జడ్జిమెంట్ రాబోతోంది. और जिस दिन प्रधानमंत्री हमारे मोदी साहब ने राम मंदिर का जाकर भूमि पूजन किया, उस वक्त ये बाबरी का जो स्पेशल कोर्ट था उसका महत्व खत्म हो गया. अगर कानूनन हमने राम मंदिर का भूमि पूजन किया है तो बाबरी की केस ही खत्म होती है. मराठी हाथरस बद्दल काय म्हणाल? हाथरस सारख्या घटना, बलात्कार आणि खून महिलांच्या संदर्भात त्या वाढायला लागलेल्या आहेत.